తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఎన్నికల్లో 10లో 9 అసెంబ్లీలు గెలిపించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో ఉండే కార్యకర్తలు ఏర్పాటు చేసినారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న మిత్రులారా, సూర్యుడు ఎట్లయితే తూర్పున ఉదయించి ప్రపంచానికి వెలుగునిస్తాడో తెలంగాణకు కూడా భద్రాచలం, మనుగూరు, ఖమ్మం జిల్లా ప్రాంతం తూర్పునే ఉంటుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించి ఇవాళ ప్రజా దీవెన సభ మన మనుగూరులో పినపాక శాసనసభ నియోజకవర్గంలో పెట్టి వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి అటువైపున బీఆర్ఎస్ బీజేపీ నాయకులను ఖబర్దార్ బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు, కాంగ్రెస్ అభిమానులు జైళ్లలో మగ్గుతున్నప్పుడు, పార్టీ నాయకులు భయపడి ఇళ్లలో దాక్కున్నప్పుడు కార్యకర్తలే ధైర్యం చేసి కట్టె చేత బట్టి కాంగ్రెస్ జెండాను మోసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని కొట్లాడింది. ఇవాళ అధికారం తెచ్చింది, అధికారం నిలబెట్టింది మీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, సెప్టెంబర్ 17, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారెంటీలను తెలంగాణ సమాజానికి అభయస్థ రూపంలో మాటిచ్చింది. సోనియా గాంధీ గారు, గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. 2004లో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది. 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, మరీ ముఖ్యంగా 69 తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం గడ్డ మీదనే పురుడు పోసుకున్నది. పాల్వంచలో ఒక ఉద్యోగం కోసం మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం, ఖమ్మం నుంచే మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సగర్వంగా ఇవాళ మనుగూరులో నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందంటే ఖమ్మం జిల్లా పోరాటం, ఖమ్మం గడ్డ మీద ఉన్న గాలి, ఈ నేల, ఈ నీరు ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఆ స్ఫూర్తితో మొదలైన తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని, గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తాని, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు. కానీ ఖమ్మం జిల్లా ఒక గొప్ప చరిత్ర కలిగిన జిల్లా. 2014 కానీ, 2018 కానీ, 2023 కానీ ఏ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు, ఈ గడ్డ మీద గెలవనీయలేదు. బీఆర్ఎస్ను గడిచిన 3 ఎన్నికల్లో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో ఉన్న చైతన్యం బీఆర్ఎస్ను బొంద పెట్టించింది. మిత్రులారా, ఇవాళ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో మీ జిల్లాకి ఇచ్చిన పదవులను లెక్క పెట్టండి. 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే
ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ, హౌసింగ్ శాఖ, ప్రచార శాఖ మంత్రి అయినరు, తుమ్మల నాగేశ్వరరావు గారు అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రి అయిన. అంతెందుకు, మొన్న 2 రాజ్యసభ సీట్లుంటే రెండిట్లో ఒకటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ టికెట్ ఇచ్చి మీ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్లో ప్రత్యేకం ఉంది అని